పోతే ఎట్లా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రకటించడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి, మీ సొంత ప్రదేశాలు ఉన్నాయి, మీ బంధువులు, మీ సమాజం, మీ శ్రేయోభిలాషులు, మీ ఊరు, మీ సొంత ఊరు, మీ ప్రాంతం. మీ ఊర్లోకి నేను వచ్చి సేవ చేయడానికి నాకు అవకాశం దొరకదు, కానీ నీ ఊర్లో నువ్వు చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. మీ ఊర్లోకి నేను రావచ్చు కాదు, కానీ నువ్వు రావచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు ఉండొచ్చు. నువ్వు ఒకవేళ సేవ చేసినా ఎవడు అడ్డగించడానికి లేదు. కాబట్టి మీ ప్రాంతాలు. కొంతమంది ఏమంటున్నారు, ప్రవక్త స్వదేశమందు హితుడుగాడు అని ఉంది కదా, కాబట్టి నేను మా ఊర్లో పనికిరాను అంటున్నారు. ఎట్లెట్లా? నేను మా ఊర్లో పనికిరానన్నా, మా ఊర్లో అసలు నన్ను ఎవరు ఒప్పుకోరు, నన్ను అసలు ఎవరు ఆమోదించరు అంటున్నాడు. అలాగని పోనీ పక్క ఊర్లో నన్న చేస్తాడా? ఆడ కూడా చేయడు. అది తప్పు. మీ ఊర్లో ఒకవేళ నిన్ను ఆమోదించకపోతే కనీసం పక్క ఊర్లో నన్న నువ్వు దేవుని పని